ఓం నమ శివాయ. నిన్న మనం మార్కండేయుడు యమధర్మరాజు వచ్చి తన ప్రాణాలు తీసుకువెడతానంటే పరమేశ్వరుని నమ్ముకున్న నన్ను నువ్వు తీసుకువెళ్ళలేవు అని చంద్రశేఖర స్తోత్రం చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి యమధర్మరాజుని ఆ పరమేశ్వరుడు ఎడంకాలితో తన్ని చంపేసిన తర్వాత అతను ఎంత గొప్పగా ఆ పూజ చేశాడు మార్కండేయుడు, దాని యొక్క ఫలశ్రుతి ఏమిటి అనేవి మనకి చెప్తాడనమాట. ఆ వచ్చిన శివుడు రుద్రుడై యమధర్మరాజుని సంహరించాడు. ఆ తర్వాత మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా నా పూజ, ఎంతో ధైర్యంతో చేశావు, నీకు ఎంత విశ్వాసం, నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావును అని అన్నావు, ఏమి నమ్మకం రా నీకు నా మీద అని మార్కండేయుడి మీదకి వంగాడు. ఆయన వంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటాలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతూ ఉంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తూ ఉంటే ఆ పిల్లవాడికి మనంత మనం తగిలినా శివుడు ఏమంటాడోనని పాములు కూడా వెనక్కి తగ్గి వెళ్ళిపోతూ ఉంటే పార్వతీదేవి మీద తప్ప పడని తన రెండు చేతులతో మునులకు అభయమిచ్చే చేతితో జ్ఞానాన్ని ప్రసాదించే చేయి సనకసనందనాది మునీశ్వరులకు చిన్మద్ర పుట్టి జ్ఞానమిచ్చిన చేయి అటువంటి చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని వంగి వాడి ముఖంలోకి చూసి, నాన్న నీకు ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు, ఒక్క వరం కోరుకో, నువ్వు కోరుకోకపోతే నా మనస్సు ఒప్పదు, కాబట్టి ఏదైనా అడుగు అన్నాడు. ఇటువంటి భాగ్యాన్ని 16 సంవత్సరాల పిల్లవాడైన మార్కండేయుడు పొందాడు. శివుడు ఇలా రెండు చేతులతో పట్టుకుని ఉంటే పార్వతీదేవి, మా ఆయనను ఎంత నమ్మకంతో స్తోత్రం చేశావురా నాయన, మా ఆయన మీద ఎంత నమ్మకం రా నీకు అని అమ్మవారు మార్కండేయుని దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు మార్కండేయునికి ఆ చల్లని తల్లి ముఖం కనబడుతూ ఉంటే, బొట్టు కనబడుతూ ఉంటే, అమ్మవారి ముక్కు ముత్యం కనబడుతూ ఉంటే అమ్మవారిని అయ్యవారిని చూసి మార్కండేయుడు పొంగిపోయాడు. వాళ్ళు తనను పట్టుకోగా తన రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యనే నమస్కారం పెట్టాడు. ఆ తర్వాత మార్కండేయుడు, ఈశ్వర, నన్ను ఇంత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాడిని చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను, పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు, ఆయనను బ్రతికించండి అన్నాడు. అప్పుడు శంకరుడు ఒకసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు మళ్ళీ లేచాడు. లేచి గభాలన రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న వేశాడు. ఆయన వేసిన ఈ ప్రశ్న లోకానికి చాలా పనికి వచ్చే ప్రశ్న. యమధర్మరాజుని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆయన మహానుభావుడు. ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. యమధర్మరాజు శివునితో అన్నాడు, స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరాల ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. అప్పుడు దానిని నేను విన్నాను. ఈ పిల్లవాడు సృష్టిలో నుండి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు. అందుకని వీడిని ఈశ్వరుడు ఎన్నాళ్ళు ఉంచబోతున్నాడా అని తెలుసుకున్నందుకు విన్నాను. 16 అని నాకు వినబడింది. కాబట్టి 16 ఏళ్ళు అయ్యాక వచ్చాను. ఏమిటి నా తప్పు? నేను చేసిన దోషం ఏమిటి? ఎందుకు అలా త్రిశూలం పెట్టి నన్ను చంపేశావు? ఎందుకు అలా ఎడం పాదంతో నన్ను తన్నేశావు? తండ్రి, నేనేదైనా దోషం చేశానా? దయచేసి చెప్పవలసింది అన్నాడు. అది ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్నండి. అలా అడిగితే శివుడు ఒక మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. మృకుండు గొప్ప సంకల్పం, బలం, గొప్ప హృదయశుద్ధి ఉన్నవాడు. కాబట్టే మృకుండ మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు. ఎప్పుడూ 16 ఏళ్ల వయసు ఉండే పిల్లవాడిని నేను వాళ్ళకి ఇచ్చాను. నువ్వు 16 ఏళ్లే బతుకుతాడు అని అర్థం చేసుకున్నావు. అలా అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కునే ప్రయత్నం చేశావా? అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు, వెళ్ళు అన్నాడు. స్వామి, మీ హృదయం నాకు అర్థమైందని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. కాబట్టి చూసారా, పరమేశ్వరుడు ఇచ్చిన కోరికలో, ఆ వరంలో, మృకుండు కోరిన కోరికలోనూ ఎంత అర్థం ఉంది అన్నది మనకి కూడా బహుశా ఇన్నాళ్ళు తెలీదు. అంటే నాలాంటి వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇది మనం ఈ మార్కండేయ చరిత్ర తెలుసుకున్నందువల్ల ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అంటే పరమేశ్వరుడు ఎప్పటికీ 16 ఏళ్ళ పిల్లవాడిలా ఉండేటటువంటి పిల్లవాడు కావాలా, లేక వేరే రకంగా ఉండే పిల్లవాడు కావాలా అని అడిగాడు. కాబట్టి 16 ఏళ్ళ పిల్లవాడినే కోరారు వాళ్ళు, ఆశకి పోలేదు. కాబట్టి అంత ఆయుర్దాయాన్ని ఇచ్చేశాడు.
అందుకనే ఎవరైనా సరే చూడండి, తుమ్మినప్పుడు అప్పుడు కూడాను చిరంజీవ శతాయుష్మాన్ భవ, మార్కండేయాయుష్మాన్ భవ అంటారు. అంటే ఎప్పటికీ కూడా మార్కండేయుడిలా చిరంజీవిలా ఉండాలి అని అర్థం వస్తుంది. కాబట్టి ఎందుకనంటే తుమ్మినప్పుడు ఎందుకు భగవంతుడిని అలా మనం తలుచుకుంటాము అంటే, ప్రతి మనిషికి కూడా తుమ్ము వచ్చినప్పుడు ఒక్క సెకను, అంటే ఆ తుమ్మిన అది ఏమంటారు, ఒక్క క్షణం అని కూడా అంటారేమో, సెకను కాదు, ఒక్క క్షణము, అరక్షణము, పావు క్షణము గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది. అందుకని వెంటనే చిరంజీవి అనగానే గుండె ఆగిపోయిన వెంటనే మళ్ళీ కొట్టుకునే స్థితికి వచ్చేస్తుంది. కాబట్టే భగవంతుడిని తలుచుకుని భగవంతుడి పేరు చెప్పి మనం ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉంటాం. ఇది పెద్దల నుంచి వచ్చిన మాట. అందుకని తుమ్మొచ్చినప్పుడు ఏదో ఒక పెద్దవాళ్ళు దీవించడము, భగవంతుడి నామం మనం స్మరించుకోవడము చేసుకుంటూ ఉండాలంటూ ఉంటారు. కాబట్టి పరమేశ్వరుడు మనకిచ్చిన ఫలశ్రుతి ఏంటో తెలుసా అండి? ఆయనను అంతలా పట్టుకుంటే వాళ్ళే వచ్చి దగ్గరికి తీసుకుని చిరంజీవుల్ని చేసి, అంటే మోక్షాన్ని ఇస్తారని. చిరంజీవులు అంటే జీవితం ప్రపంచంతో అల్లకల్లోలం అయిపోయినా మనం బతికే ఉంటాము, ఆ హనుమంతుడిలాగా వాళ్ళలాగా అని కాదు. మోక్షాన్ని ఇచ్చి మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. ఆ పరమేశ్వర దర్శనం, ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం మనకు అవుతుంది. కాబట్టి మార్కండేయుడంత భక్తి మనకి ఉన్నా లేకపోయినా ఆ చంద్రశేఖర అష్టోత్తరం చేసుకుని, చక్కగా చంద్రశేఖర స్తోత్రం చదువుకుని, మనం రోజూ కాకపోయినా కనీసం సోమవారమైనా ఆ భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకుందాం. ఇక్కడ మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. ఆవిడ, ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి ఈ పిల్లవాడు, వీడికి మంచి వరాన్ని ఇవ్వవలసింది అని భర్తకు చెప్పింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఈ లోకాలన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రసాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై ఉండేటట్లు మార్కండేయాయుష్యు అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే చూడండి, పిల్లలకు నీళ్లు పోస్తే కూడా ఆడవాళ్ళు పిల్లలను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని, నాన్నా నీకు మార్కండేయ ఆయుష్రా అనేవాళ్ళు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది, తల్లి దీవెన నిజమవుతుంది అని వాళ్ళ ఉద్దేశం. పార్వతీదేవి పొంగిపోయినట్టి స్తపం ఈ చంద్రశేఖరాష్టకం. అందుకని ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వాళ్ళు ఈ చంద్రశేఖర అష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. చంద్రశేఖర అష్టకాన్ని పఠించిన వారిని నేను రక్షించి తీరుతాను అన్నాడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. కాబట్టి మనం కార్తీక మాసంలో వెళ్ళి శివాలయంలో కూర్చుంటాం. రోజు నిత్యం పెడతాం, 30 రోజులు పెడతాం కదండి. ఎందుకంటే మిగిలిన రోజుల్లో ఏదో క్యారేజీలు సర్దాలి, అవి సర్దాలి, ఇవి సర్దాలి అనుకున్న, ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్నే 4కో 3కో లేచిపోయి, ముఖ్యంగా ఆడవాళ్ళం క్యారేజీలు సగం వంటంతా చేసేసి గబగబా తెముల్చుకుని గుడికి వెళ్ళాలి అని ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటాం. కాబట్టి ఆ వీధిలో ఉన్న ఇద్దరు ముగ్గురితోటో, లేకపోతే ఒకళ్ళు, లేకపోతే భర్తని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర దింపమనో, ఎలాగో అలాగ ఒక శివాలయానికి వెళ్ళడం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం చాలామంది ఆడవాళ్ళం. కాబట్టి ఈ చంద్రశేఖర అష్టకం పుస్తకం పట్టుకెళ్ళిపోయి మనం అక్కడ శివాలయంలో ఎలాగో కూర్చుంటాం, ఎంతసేపు అండి, ఇంకొక 5 నిమిషాలు అంతే కదా. కూర్చుని గబగబా మళ్ళీ వచ్చేసి వంట చేయాలి, బాబాయ్ ఈయన వచ్చేస్తారేమో భోజనానికనో ఏదో కంగారు పడకుండా ఒక్క 5 నిమిషాలు కనుక మనం ఆ చంద్రశేఖర అష్టకం చదువుకుని ఆ పరమేశ్వరుడికి దండం పెట్టుకుని వస్తే, ఆయన చెప్పారు కదండి, అపమృత్యు దోషం రాకుండా పరిహరిస్తాను అన్నారు. కాబట్టి ఆయన రక్షిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో కార్తీక మాసంలోనే కాదు, ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఈ పంచారామాల్లోకి వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక పుస్తకం బ్యాగ్లో వేసేసుకోండి. ఇదివరకు మీకు చెప్పాను, ఈ లలితా సహస్రం పుస్తకం అని పసుపు చట్టతో పైన లలితాదేవిది ఫోటో ఉన్నటువంటి అట్టతోటి ఒక పుస్తకం ఉంటుంది కదా. ఆ పుస్తకాన్ని మన బ్యాగ్లో ఎప్పుడు ఒకటి ఇంట్లో చదువుకోవడానికి వేరే పెట్టుకోండి, బ్యాగ్లో పెట్టుకోవడానికి ఒకటి వేరే పెట్టుకోండి. పుస్తకాన్ని అందులో వేసేసుకుంటే ఎప్పుడు ఏ గుడికి వెళితే ఆ అష్టోత్తరము, ఆ సహస్రము, లేకపోతే ఆ శ్లోకము ఏదో ఒకటి చదువుకుని కొంతలో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అదీ కాక కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు గోశాలలు ఉంటాయి. ఆ గోశాలలో కనుక మనం వెళ్ళి ఈ పుస్తకంలో తీసి ఏదో ఒకటి మనకి నోటికి వచ్చిన స్తోత్రమో, లేకపోతే అందులో ఉన్న స్తోత్రమో, ఆ వెళ్ళిన గుడికి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళామనుకోండి, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. అది ఒకసారి నెమ్మదిగా వచ్చిందైతే నోటికి పర్వాలేదు, గబగబా చదువుకోవచ్చు. లేదు రాదు, నెమ్మదిగా టైం తీసుకోండి, కంగారు పడిపోకండి. ఆ ట్యాక్సీ వాడు ఎవడో మాట్లాడిన వాడు ఉంటాడు, ఆగుతాడు ఇంకొక 10 నిమిషాలు, ఏమీ పర్వాలేదు.
చదువుకోండి. ఆ చదువుకునే శక్తిని, అక్షరాలు పలికే, నోటితో పలికేటటువంటి శక్తిని ఆ భగవంతుడే మనకి ఇస్తాడు. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ వెంకటేశ్వర స్తోత్రము, లేకపోతే సు సుప్రభాత సుప్రభాతము, వెంకటేశ్వర సుప్రభాతము, ఏదో ఒకటి, ఏది లేకపోతే గోవిందనామాలు చదువుకోండి. కాబట్టి ఈ పుస్తకాన్ని అక్కడ వేసుకుని శివాలయానికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా చంద్రశేఖర అష్టోత్తరం చదువుకోండి. ఎందుకంటే పార్వతీదేవి కూడా మెచ్చుకున్నటువంటి స్తోత్రం. పరమేశ్వరుడు అపమృత్యు దోషాన్ని రాకుండా చేస్తాను అని వరమిచ్చినటువంటి స్తోత్రం కాబట్టి తప్పకుండా చంద్రశేఖర అష్టకం చదువుకోండి. ఆ తర్వాత శంకరుడు అలా అన్నాడు, ఎవరైతే ఈ చంద్రశేఖర అష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళ వంశాన్ని కాపాడుతాను. ఇది చదివిన వారికి, దీనిని వినిన వారికి అపారమైన కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తాను. ఇంకంతకంటే ఏం కావాలండి మనకి? అపమృత్యు దోషం ఎవరికీ లేకుండా, ఇంట్లో వాళ్ళకి, ఆ వంశంలో ఎవరికీ లేకుండా చేస్తాను అన్న పరమేశ్వరుడు అంతలాగా మనకి వరం ఇచ్చినప్పుడు మనకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది? కాబట్టి ఇంట్లో కూడా చదువుకోండి, శివాలయంలోనే కాకుండా అని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చూడండి, రిటైర్మెంట్ అయిపోయింది అంటారు. లేదంటే రోజు పుస్తకం చదువుకునేటప్పుడు ఏవో ఒకటి చదువుకుంటూ ఉంటాం కదండి. లలితా సహస్రం చదువుకోవచ్చు కొంతమంది, లేకపోతే కొంతమంది ఏవో విష్ణు సహస్రం చదువుకోవచ్చు. ఎంత లేదన్నా ఒక అరగంట సేపు ఏదో ఒకటి నోటికి వచ్చిందేనా ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, కుజ రుణగ్రస్త కుజ స్తోత్రం చదువుకుంటూ ఉంటారు, అంగారక స్తోత్రం చదువుకుంటారు, కనకధార స్తోత్రం చదువుకుంటారు. వాటితో పాటుగా ఈ చంద్రశేఖర అష్టకం కూడా ఒక్కసారి ఈ రోజు నుంచైనా మీరు కనీసం చదువుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం పూట కుదరలేదు, పనులున్నాయండి, మాకు అవ్వదు, పిల్లలకి క్యారేజీలు, లేకపోతే ఆయనతో అవ్వదండి, టిఫిన్ చేయాలి, కాఫీలు తాగాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తగారులు మామగారులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలంటే మీరు పనులన్నీ అయిపోయాక ఒక్క 2 చెంబులు నీళ్లు పోసుకొని మళ్ళీ శుభ్రంగా ఉతికారేసిన బట్టలు కట్టుకుని ఆ ఒక్కటి చదివేసుకుని దండం పెట్టేసుకుని అప్పుడు మిగిలిన పనులు ఏవో చేసుకోండి. ఎందుకంటే కాఫీ టిఫిన్లు తాగిన తర్వాత చదువుకున్నంత మాత్రాన దోషం వచ్చేది. మన శరీరం నిలబడడానికి మనం ఏదో ఒక ఆహారం తీసుకుని పరమేశ్వరుడికి దండం పెట్టుకోవాలి. నీరసంతో ఉంటూ అయ్యో ఇంకా టిఫిన్ తినలేదు, అయ్యో ఇంకా కాఫీ తాగలేదు, అయినా దేవుడికి దండం పెట్టుకోవాలి, బాబోయ్ ఇంకా ఎంతసేపు పెట్టుకోవాలో, బాబోయ్ ఈ దండం ఎప్పటికవుతుందో అనుకుంటూ చేస్తే పరమేశ్వరుడు ఆయన తృప్తి చెందడు. కాబట్టి లేదు, సాయంత్రం పనులన్నీ అయిపోయాక 5:30, 6 అయ్యాక చక్కగాను అసలు ప్రదోష వేళ ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు తిరుగుతూ ఉంటారంటారు కదండి. అందుకే కదా సాయంత్రం వేళ మనం దీపాలు పెట్టిన టైంలో పడుకోకూడదు, వేరే జళ్ళ వేసుకోవడాలు, గడప మీద కూర్చోవడాలు, తర్వాత ఏవో ఒక మాసిపోయిన బట్టలు ఉతకడాలు, గిన్నెలు తోముకోవడాలు, ఇలాంటి పనులు చేయకూడదని అంటూ ఉంటాం కదండి. కాబట్టి ఆ సమయంలో చక్కగా స్నానం చేసేసి ఒక్కసారి చంద్రశేఖర అష్టోత్తరం చదువుకోండి. పార్వతీ పరమేశ్వరులు అలా పయనం చేస్తూ కూడా వింటూ, ఆహా వీళ్ళు చదువుకుంటున్నారు ఎంత చక్కగానో అని మన మీద కృప చూపిస్తాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మన ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా అపమృత్యు దోషం రాకుండా, అనవసరంగా ఇంట్లోంచి శరీరాలు వెళ్ళిపోకుండా చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు మనం ఆయన చెప్పినట్టుగా ఈ స్తోత్రాన్ని మన ఇంట్లో రోజు ప్రతినిత్యం చదువుకున్నందువల్ల కానీ, శివాలయానికి వెళ్ళి ఒక్కసారి మంచి మనస్సు పెట్టుకుని నిగ్రహంతో ఆ చంద్రశేఖర అష్టోత్తరం చదువుకున్నాడు కానీ ఆయన తప్పకుండా మనల్ని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని మనల్ని అపమృత్యు దోషం నుంచి తప్పిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి మన వంశాన్ని కూడా కాపాడుతానని ఆయన మాటిచ్చాడు. కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అత్తమామలకి హఠాత్తుగా ఏమీ అవ్వకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చెట్టు నుంచి పండు రాలిపోయినట్టుగా రాలిపోతారు. కాబట్టి ఈ చంద్రశేఖర అష్టోత్తరం అంత గొప్పది. చంద్రశేఖర అని పిలువబడిన అష్టకం కనుక ఈ మకటంతోటే ఎక్కడ చదువుతున్నారో అక్కడంతా శుభం జరుగుతుంది. ఇదంతా చదివేసిన తర్వాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెబుతారు. మృత్యుభీతి మృకండసూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చయ పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు శివుని సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండసూనుడైన మార్కండేయ మహర్షి చేసిన ఈ ఇష్టకాన్ని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు.
ఆపదలు రాకుండా పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు. దానితో పాటుగా వారికి అఖిలమైన అర్థాలు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖరాష్టం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతారు. అంత గొప్ప అష్టకథతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో వింటున్నారో వారికి పరిపూర్ణమైన శివకటాక్షం కలుగుతుందని శివపురాణాంతర్గతమైన వాక్కు. కాబట్టి చూడండి, ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగుండక ఏదో అనారోగ్యంతో కొంతమందికి ఉంటుంది. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, ఏదో మందులు వేసుకోవడం, అమ్మయ్య ఇది తగ్గింది అనగానే ఇంకో రకమైంది రావడం, ఇలాంటివన్నీ ఉంటున్న వాళ్ళు కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి ఒక 11 రోజులు ఈ చంద్రశేఖరాష్టం రోజు భక్తితోటి చదువుకుంటే ఆ అనారోగ్యం ఏముందో పటాపంచలైపోతుంది. అలాగే మనకి రోజూ చదువుకున్నందువల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. దానితో పాటు అర్థములు అంటే డబ్బు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. మనకి ఐశ్వర్యం అంటే ఏముందండి, ఈ రోజుల్లో చెప్పాలంటే ఆరోగ్యమే పెద్ద ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉండి అన్నీ తినగలిగినటువంటి వాడు ఏది తిన్నా జీర్ణమయ్యి ఆ తిన్న దానిని జీర్ణించుకోగల శక్తి ఉన్నవాడే సంపూర్ణ ఐశ్వర్యవంతుడు అని ఈ రోజులను బట్టి చెప్పచ్చు. ఎందుకంటే ఈ బయట తిళ్ళు అవి తినేసరికి ఎప్పుడెప్పటి వాళ్ళకో ఎక్కడెక్కడో ఉండేటటువంటి అనారోగ్యాలన్నీ కూడా మనకి వచ్చేస్తున్న రోజులు ఇవి. చిన్నపిల్లలకి కూడా షుగర్లు, బీపీలు వచ్చేసేటటువంటి రోజులు. వాళ్ళకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా ఉండవు, అప్పుడే షుగర్ వచ్చేసిందండి. అది తల్లి గర్భంలో తల్లికుండగా గర్భంలోంచి రావడం వేరు. ఈ చిరుతిళ్ళు, చాక్లెట్లు, బిస్కెట్లు ప్రతి దాంట్లోనూ కల్తీలే కదండి. ఈ వీళ్ళు జంక్ ఫుడ్స్ వాటిని ఏంటంటారు, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు చూసారా, అవన్నీ కూడా తినేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ వాటికే వీళ్ళు ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి అటువంటివి ఏవి తిన్నా కూడా పడేటటువంటి శక్తి వస్తుంది. అలా అని చెప్పి రోజు చంద్రశేఖర అష్టకం చదివేస్తున్నానండి కాబట్టి రోజు బయట తిళ్ళు తినేస్తాను, హోటల్కి వెళ్ళి తినేస్తాను, నాకు బాగుంటుందని మీరు చెప్పారు కదా అని అనకండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎంతో ఆరోగ్యంగా మనకు ఉండడానికి ఆయన సహకరిస్తారు. కాబట్టి ప్రతి నిత్యం ఈ చంద్రశేఖరాష్టకం చదువుకుంటూ శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా మర్చిపోకుండా చంద్రశేఖరాష్టకం, ఒకవేళ భర్త కానీ పిల్లలు కానీ లేకపోతే భార్య కానీ పిల్లలు కానీ కంగారు పెడుతూ ఉంటే ఉండండి, ఒక్క నిమిషం నేను చదువుకుంటే కానీ రాను, కూర్చోగలిగితే కూర్చోండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్పండి. ఖచ్చితంగా 2 సార్లు 3 సార్లు కొంచెం బలవంతం చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా మీరు చదువుతూ ఉంటే గట్టిగా వింటారు. కాబట్టి వాళ్ళకు కూడా భక్తి వస్తుంది. సర్వసాధారణంగా తల్లిదండ్రులు భక్తితోటి ఉంటే, అత్తమామలు తల్లిదండ్రులు భక్తితోటి ఉంటే పిల్లలకి కూడా భక్తి అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మన దురదృష్టం కొద్దీ భక్తి లేని వాడే ఉన్నా, పిల్లలు పుట్టినా చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండి వెటకారం చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళను కూడా మార్చి ఆ చంద్రశేఖర స్తోత్రం చదువుకునేటట్టుగా చేసేటటువంటి అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడు వాళ్ళకి కూడా కలగజేస్తాడు. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా చంద్రశేఖర అష్టోత్తరం చక్కగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చదువుకోండి. లేదా ఒక ఇంట్లోనే చక్కటి శివుడి పటాన్ని పెట్టుకుని చదువుకుంటూ ఉండండి. దీక్షగా చదవండి. చదివితే తప్పకుండా మనల్ని అపమృత్యు దోషం నుంచి ఆయన కాపాడతాడు. మన వంశంలో ఎవరూ కూడా ఎటువంటి వాళ్ళు కూడా చెప్పా చేయకుండా శరీరాలు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళని వాళ్ళ వంశాన్ని కాపాడతాను అని మాట ఇచ్చాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు మాట నిలుపుకుంటున్నప్పుడు మనం కూడా ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం ప్రతిరోజు ఆ మార్కండేయుడిని తలుచుకుంటూ చంద్రశేఖరాష్టోత్తరం చేసుకుంటూ నిత్యము మనం ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ మోక్షాన్ని పొందడానికి అర్హులం అవుతాం. కాబట్టి ఈరోజు మార్కండేయ చరిత్ర సమాప్తమైపోయింది. రేపు నటరాజు గురించి మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.